ఇప్పుడు మనది గాంధీ మనదని చెప్పుకున్నంత మాత్రాన మనం అక్కడికి పోయి నిల్చొని ఒక ఫోటో దిగినంత మాత్రాన కార్ పక్కన నిల్చొని ఫోటో దిగినంత మాత్రాన మనది కాదు కదన్నా. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా. వీళ్ళు ఏదైతే అధికారంలోకి రాకముందు వీళ్ళు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్స్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్స్కి ఇప్పుడు వీళ్ళు జస్ట్ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ ఫోటోలు దిగి మాత్రం మేము ఉద్యోగాలు ఫిల్ చేసామని చెప్తున్నారు తప్ప వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన నోటిఫికేషన్స్ ప్రకారం ఎన్ని పోస్టులు వీళ్ళు ఫిల్ చేసినా అనేది చెప్పమని. వాళ్ళు అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే వీళ్ళు ఇచ్చి మేము ఫిల్ చేసినామని చెప్పేసి మేము ఏంటన్నా అంటే అసలు కోర్టు ఇష్యూస్ అని ఎందుకు వచ్చినా దానికి కూడా కొందరు అనేదాని ప్రకారం దానికి కూడా అప్పుడు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎన్నుకుండి చేసిలని చెప్పేసి అప్పుడు అధికార పక్షం అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నుకుండి చేస్తారు అంటే మరి నిరుద్యోగులు అంతా ఎటు వెళ్ళిగా నిరుద్యోగులు వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేయలేరా? ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేయడానికి ఇక్కడ వరకు ఇంత దూరం వచ్చి నోటిఫికేషన్లు కావాలని చెప్పి అది మన కర్మ కొద్దీ. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మాకు ప్రతి ఏ గవర్నమెంట్ చూసినా ఏ గవర్నమెంట్లో ఏ రాష్ట్రంలో చూసినా నిరుద్యోగులు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి పోరాటం చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మరి ఎవరు చెప్పిలో మరి ఈయన కోసం ఎవరెక్కడ చేసాలో మనకు తెలియదు. కానీ ఈయన మాత్రం మాకు నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి తెలంగాణలో అంటున్నారు అని చెప్పేసి. అంటే నోటిఫికేషన్ వద్దని చేస్తారా ధర్నా, లేకపోతే నోటిఫికేషన్ కావాలని చేస్తారు? ముఖ్యమంత్రి చెప్తుండు కదా. అక్కడికి ముందరికి వెళ్తే మనం అంటే మీకు కూడా ఇది ఉంది కానీ ఒకసారి చూపిస్తే మనకు తెలుస్తుంది. నోటిఫికేషన్లు వద్దనంటే అక్కడ మనకు బ్యానర్లు కానీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా నోటిఫికేషన్ వద్దని అయితే మాత్రం అంటలేరు. కానీ ప్రతి ఒక్కరు మాకు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతే తప్ప ఉద్యోగాలకు మధ్యలో గ్యాప్ కావాలి, మాకు చదువుకోవడానికి టైం దొరుకుతలేదు అని చెప్పేసి ధర్నాలు చేస్తుర్రు. ఏ రాష్ట్రంలో లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఉద్యోగాలకు సంబంధించి గ్యాప్ కావాలంటే ఇప్పుడు నువ్వు ఒకటే రోజు 2-3 రకాలకు సంబంధించిన ఎగ్జామ్స్ పెడతాము, ఇవాళ ఒక ఎగ్జామ్ రేపు ఒక ఎగ్జామ్ పెడతామంటే ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న ఎగ్జామ్లు 2-3 ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు అక్కడ ఉన్న నోటిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 10 లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. అక్కడ ఉన్నాయి 100 పోస్టులు ఉంటాయి. ఒక నోటిఫికేషన్లో 100 పోస్టులు ఉంటాయి, ఇంకో నోటిఫికేషన్లో 100 పోస్టులు ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైనా ఒకటి కాకపోయినా దాంట్లో మనం క్లోజ్గా వచ్చి మిస్ అయిపోయినా ఇంకొకటి కావాలనే ఉద్దేశంతో రెండు అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే అడుగుతారు. అట్లాంటప్పుడు ఒక నోటిఫికేషన్ ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యలో అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా గ్యాప్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు తప్ప నోటిఫికేషన్స్ వద్దు మాకు అని చెప్పేసి అయితే ఎవరు అడుగుతలేదు. ఒక నోటిఫికేషన్కి ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎగ్జామ్కి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఎగ్జామ్కి మధ్యలో ఒక 1 వీక్ అట్లీస్ట్ ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వండి అని చెప్పేసి మాత్రం అడిగారు తప్ప అప్పుడైనా ఇప్పుడైనా ఎవరైనా నోటిఫికేషన్స్ వద్దని మాత్రం ఎవరు అడుగుతుంది. నిరుద్యోగులు వేరే వాళ్ళ ట్రాప్లో పడి ఇట్లంతా చేస్తున్నారు. మిమ్మల్ని ఏమైనా ట్రాప్ చేస్తారా లేకపోతే ఏమన్నా? నిరుద్యోగులు వేరే వాళ్ళ ట్రాప్లో పడేటట్టు అయితే అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదన్న. నిరుద్యోగులు ట్రాప్లో పడేటట్లు అయితే అప్పుడు మరి వీళ్ళు ట్రాప్ చేశారు నిరుద్యోగులు కాంగ్రెస్ కోటేశారా? అప్పుడు నిరుద్యోగులుగా వీళ్ళు కోటేస్తేనే కదా వీళ్ళు జస్ట్ బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి మధ్యలో వచ్చిన గ్యాప్ జస్ట్ 1% కదా. ఆ 1% నిరుద్యోగుల వల్ల రాలేదా? కాబట్టి ఏ పార్టీలతో సంబంధం లేకుండా చదువుకోని వాళ్ళు మోసపోతారు కావచ్చు, కానీ చదువుకున్న వాళ్ళు ఎవరి ట్రాప్లలో పడరు. మాకు కావాల్సింది ఏంది అనేది మాకు ఖచ్చితమైన లక్ష్యాలు ఉన్నాయి. మేము ఆ లక్ష్యాల కోసమే మేము ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే ఉద్దేశంతోనే మేము నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి మాత్రమే పోరాటం చేస్తున్నాం తప్పితే మాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా సరే మాకు ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతమైనా సరే మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, మాకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు. మేము రాజకీయాలకు పోవాలనుకుంటే మేము రాజకీయ నాయకులతో తిరుగుతాం కదా. మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి ఇట్లా ఈ సైడ్ ఎందుకు వస్తాం? మేము ఉద్యోగాలు చేసుకొని మా డిగ్నిఫైడ్గా మేము బతకాలనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్లు కావాలని చెప్పేసి మాత్రమే మేము నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి మా సొంతంగా మేము వచ్చి మాత్రమే ఇంతమంది ఒకరం అనుకొని అందరం కలిసి ఇక్కడికి వచ్చి మాత్రమే పోరాటం చేస్తున్నాం తప్పితే రాజకీయ నాయకులతో సంబంధం ఉంటే మేము ఆ పార్టీ మద్దతు ఈ పార్టీ మద్దతు అని చెప్పేసి ఏ పార్టీల మద్దతులు మేము అడగట్లేదు కదా. మేము నిరుద్యోగులు మాత్రమే వచ్చాడు ఇక్కడ కూర్చున్నాం. ఏ ఒక్క పార్టీని కూడా మేము ఇక్కడికి విరగలే కదా. ఏ రాజకీయ నాయకులను ఇక్కడికి సంబంధం లేదుగా. నిరుద్యోగుల నాయకులను మాత్రమే ఇక్కడికి వచ్చిళ్ళు, నిరుద్యోగులు మాత్రమే ఇక్కడికి వచ్చిళ్ళు. కాబట్టి ఇది ఎట్లాంటి పార్టీలకు కానీ ఎటువంటి రాజకీయాలకు కానీ సంబంధం లేని కేవలం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ఇచ్చిన దాని ప్రకారము నోటిఫికేషన్ ఫిల్ చేయాలని చెప్పేసి మాత్రమే మేము ఇక్కడ పోరాటం చేస్తాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే ఇవి వీళ్ళు ఫిల్ చేసి మేమే ఇచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్యం ఉన్నది ఇక్కడ. అపాయింట్మెంట్లు ఇచ్చిళ్ళు, ప్రతి దానికి పిలుతాళ్ళు, కథ మీటింగ్ పెడతాండు. మేము ఇచ్చిన ప్రతి మీటింగ్లో ఇదే కొత్త. అసలు వీళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఎగ్జామ్ ఫిల్ చేయలేదు. ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రి అంత అబద్ధాలు చెప్తుంటే? ఒక చదువుకునే అబద్ధాలు చెప్తుండు. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చింది ఒక డిఎస్సి 5,000 ఇస్తే ఒక 5,000 పెంచిండు. 2 నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం ఓవరాల్గా 10,000 ఇచ్చినట్టు. అంతే 58,000 అన్నాను. మొన్న 1,60,000 అంటాడు. 1,60,000 ఇక్కడ 1,60,000 అయితే మేము జాబ్లో వచ్చి మేము ఇప్పుడే పోతుంది కదా. మాకు ఇది మా పరిస్థితి ఏంది అనేది ఇక్కడ మాకు ఆయన ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి, లేకపోతే మాత్రం ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్కి. అంతే.
ఏం చేస్తారు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముంటుంది? చాలా రోజుల తర్వాత నిరుద్యోగులంతా మళ్ళీ ఒక దగ్గర జమ అయ్యారు కదా, ఎందుకు మధ్యలో కొంచెం నిరుద్యోగులంతా లేరు, అశోక్ నగర్ లేరు, ఏమనిపిస్తుంది? ఇంట్లో ఏమంటారు ఉద్యోగాల కోసం చెప్తుంటే? ప్రతి ఒక్కరి పరిస్థితి అట్లే ఉంది. అందరూ హాస్టల్లో 5,000 6,000 ఇంటికాడ కష్టపడి వాళ్ళు పంపిస్తుంటే ఇక్కడ వండుకుంటా చదువుకుంటా ఇవాళ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నోటిఫికేషన్ అనుకుంటా ఇదే పరిస్థితి జరుపుకుంటూ వస్తాను. ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ లేకుంటే ఏమైంది? గద్దె దిగించినట్టే ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది. అంతే, అది రెడీ, దేనికైనా రెడీ అయ్యిగా. ఒక్కసారి మనం అశోక్ నగర్లో ఒకసారి ఆ గల్లీలలో తిరిగితే మళ్ళీ మనకు అంతకుముందున్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, నిరుద్యోగులకు మరి నోటిఫికేషన్లు ఉంటే వాళ్ళు ఇక్కడ ఉండి అంతకుముందు ఎట్లా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఎట్లున్నారు? నిరుద్యోగులు ప్రభుత్వం ఏదని చెప్పేసి నోటిఫికేషన్ ఫిక్స్ అయ్యి చెప్పేసి అశోక్ నగర్ అంతా ఖాళీ చేశారంటారా? అట్లే ఉందన్న ప్రస్తుతం పరిస్థితి. కదా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేరని చెప్పేసి నెలకు 5,000 6,000 కట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ. ఆ పరిస్థితులు లేకనే ఇళ్ళకి వెళ్ళి లేదా ప్రైవేట్ జాబ్లకు వెళ్ళి ఏదో చిన్న జాబులు చేసుకుంటూ, కొందరు క్యాటరింగ్లు చేసుకుంటూ, లేదా ఇంకా ఏదో చిన్న లైబ్రరీలో కూర్చొని 5 రూపాయల భోజనాలు చేసుకుంటూ చదువుకునే వాళ్ళు కొందరు ఉన్నట్లయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి అలా ప్రెషర్ తట్టుకోలేక ఏంది హాస్టల్ ఫీజులు కట్టుకోలేక హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మనం చూసినైతే అశోక్ నగర్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ఇంత అంటే ఇది కేవలం ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే ఉంది. ఇంక ఇది ఇట్లనే June 2 తర్వాత కూడా ఎట్లాంటి నోటిఫికేషన్స్ లేకపోతే మాత్రం ఇది ఇంకా తీవ్రతరమైన నిరుద్యోగులందరూ మళ్ళీ వచ్చి ఇక్కడ ఉండి అప్పుడు ఇక నోటిఫికేషన్స్ కోసం ఉద్యోగాల కోసం చదవాల్సిన పరిస్థితి కాకుండా ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం కోసం చెప్పేసి ఇక్కడ ఉండి కొట్లాట చేయడం కోసమే వచ్చి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉంది.